డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, 40-45 ఏజ్ 40-50 ఏజ్ మధ్యలో ఏదైతే హార్ట్ అటాక్స్ వస్తున్నాయో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్? అంటే ఒక మ్యాసివ్ హార్ట్ అటాక్ కనీసం ఆయన హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా బ్రతకలేదు, హాస్పిటల్స్కి తీసుకొచ్చేసరికి చనిపోయారు అనేటువంటిది బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నటువంటి మాట. అంటే ఎంత టైం ఉంటుంది, ఎటువంటి ఇమీడియట్ జాగ్రత్తలు తీసుకోవాలి వర్కౌట్ చేస్తున్నటువంటి సమయంలో కావచ్చు, లేదంటే వాళ్ళు వర్క్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కావచ్చు, యంగ్ ఏజ్లో వచ్చేటువంటి వాళ్ళలో హార్ట్ అటాక్స్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి సార్? Yeah. So sudden onset chest pain. So this is the common symptom అది. ఎవరికైనా లైఫ్లో ఫస్ట్ టైం చెస్ట్ పెయిన్ వచ్చిందంటే ఇట్ ఈస్ బెటర్ గో అండ్ కన్సల్ట్. ఇది కూడా నేను తనది కూడా ఈరోజు చూశాను. ఐ థింక్ సిమ్టమ్స్ స్టార్టెడ్ అరౌండ్ 11 o'clock and 11:40 he reached hospital. That's the story which was given in most of the things. Yes sir. So సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ అనేది కామనెస్ట్ సిమ్టమ్ అండి. ఇప్పుడు ఇంకోటి మనం ఇప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ అండ్ హార్ట్ అరెస్ట్ అని అంటున్నాం. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నియర్లీ 20% ఆఫ్ పేషెంట్స్ దే గో ఇన్ టు హార్ట్ అరెస్ట్ అండి. ఓకే, సో 20%, నాట్ ఆల్. సో ఈ హార్ట్ అరెస్ట్ ఎందుకు వస్తుంది అనే దానికి దెర్ ఆర్ 2 reasons. వన్ రీజన్ ఏంటంటే అది మ్యాసివ్ హార్ట్ అటాక్ అయ్యింది, హార్ట్ పంప్ చేయలేకపోవడం, దానివల్ల హార్ట్ ఆగిపోవచ్చు. దట్ ఈస్ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే కొన్నిసార్లు ఈవెన్ హార్ట్ అటాక్ స్మాల్ అయినా కూడా, సో చిన్న వెజల్ బ్లాక్ అయినా కూడా ఆ హార్ట్ రిథమ్ అనేది మారిపోతుంది. సో దాన్నే అరిథ్మియా అరెస్ట్ అని అంటాం. అంటే హార్ట్ విఎఫ్లోకి వెళ్తుంది, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని అంటాం. విఎఫ్లోకి వెళ్ళిపోయి హార్ట్ అరెస్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ సీన్ సచ్ పేషెంట్స్ ఆల్సో. సో స్మాల్ వెజల్ బ్లాక్ అయ్యి సో ఆ విఎఫ్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ కీ ఏంటంటే ఎప్పుడైతే ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చి వాళ్ళు ఆ 20% ఆఫ్ పేషెంట్స్, అంటే అన్ఫార్చునేట్లీ తను కూడా ఆ 20%లో ఉన్నాడు, హార్ట్ అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఎంత ఫాస్ట్గా మనము ఈ సిపిఆర్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ సర్వైవల్ డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకనే మనం ఇప్పుడు ఈ ఫస్ట్ అబ్జర్వర్ కోర్సెస్ అని కండక్ట్ చేస్తున్నాము. సో ఆ ఫస్ట్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో అతను అలా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకైనా సిపిఆర్ ఇనిషియేట్ చేయగలిగితే, అంటే ఆ చెస్ట్ కంప్రెషన్స్ ఇనిషియేట్ చేయగలిగితే, అది బ్రెయిన్ బ్లడ్ ఫ్లోని మెయింటైన్ చేస్తే వాళ్ళు మనకి ఎమర్జెన్సీకి రీచ్ అయ్యే లోపు ఆ బ్రెయిన్ బ్లడ్ ఫ్లో ఇంటాక్ట్గా ఉండి బ్రెయిన్ ఇంటాక్ట్గా ఉంటే వాళ్ళు సర్వైవ్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అది సిపిఆర్ చేసేదానికి మనకి డిలే అయితే, సో ఇన్ దిస్ కేస్ ఐ థింక్ దెర్ ఈస్ అ డిలే. సో ఇప్పుడు ఎనీ డిలే, ఇప్పుడు మోర్ దెన్ 5 to 10 minutes డిలే ఉంటే, సో యూజువల్గా ఏమవుతుందంటే ఆ రికవరీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో అది కీ. మనకి ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మన కళ్ళ ముందు ఆ ఫస్ట్ రెస్పాండర్ కానీ సిపిఆర్ చేయగలిగితే సో వాళ్ళ సర్వైవల్ పాసిబిలిటీ పెరుగుతుంది. అందుకే మనం పబ్లిక్కి ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ రెస్పాండర్ కోర్సెస్ అటెండ్ అయ్యి ఒక బేసిక్ నాలెడ్జ్, అంటే దీనే బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటే మన ముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి జయసింహ్ గారు చెప్పండి, ఏదైతే జిమ్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో ట్రైనర్ అక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ ట్రైనర్ ఇంట్లో, అతను ఈరోజు పునీత్ రాజ్ కుమార్ ఇంట్లో చేశారని చెప్తున్నారు, ట్రైనర్కి సంబంధించి పూర్తి సమాచారం లేదు, ఆయన ఆ టైంలో ఉన్నారా లేదా అనేటువంటిది. ట్రైనర్ ఉన్నప్పుడు ఎటువంటి సలహాలు ఇస్తుంటారు, ముఖ్యంగా జిమ్లో సెలబ్రిటీస్కి కావచ్చు లేకుంటే కామన్ మ్యాన్ కావచ్చు? అవును సార్, మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. సార్ కూడా చెప్పారు ఇందాక సిపిఆర్ ఫస్ట్ అక్కడ చేసిండే అయితే, అంటే ఒక ట్రైనర్ పక్కన ఉంటే ఒక సిపిఆర్ చేసే ఛాన్సెస్ ఉండేది అప్పుడు. అంటే ఒక సర్టిఫైడ్ ట్రైనర్, ఒక ట్రైనర్ పక్కకు ఉండి తనకు అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయినట్టే సిపిఆర్ చేసి అట్లీస్ట్ ఒక 15 minutes వరకు తీసుకొని హాస్పిటల్ తీసుకుపోవచ్చు. సో మెయిన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ట్రైనర్ అనిపిస్తుంది అక్కడ, అంటే ట్రైనర్ లేనట్లు కనబడుతుంది. సో ట్రైనర్స్ ఉంటే వాళ్ళు ఇలా చేస్తారంటే వాళ్ళు ఎంత స్టామినా ఉంది, అంటే ఎంత వర్కౌట్ చేయగలుగుతారు తను అనేది డిపెండ్స్ అపాన్ దర్ బాడీ. ఆ వర్కౌట్స్ డిజైన్ చేశారు అన్నట్టు ట్రైనర్. సో తను ఎలా మూడ్లో ఉన్నారు, అంటే సార్ ఎలా, అంటే పునీత్ రాజ్ కుమార్ గారు ఏ కండిషన్లో ఉన్నారు ఆ రోజు వర్కౌట్ చేయడానికి ఉన్నారా లేదా, సో అలాంటి వర్కౌట్స్ డిజైన్ చేసి ఒక ట్రైనర్ గైడెన్స్ త్రూ చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఒక ట్రైనర్ కంపల్సరీ హైర్ చేసుకోవాలి.
వర్కౌట్ చేసే ముందు. సో డెఫినెట్గా ఆయన చాలా ఒక సెలబ్రిటీ, డెఫినెట్గా ఆయన ఒక ట్రైనర్ ఉంటారు, కానీ ఆయన కూడా ఒక చాలా అంటే పీక్లో అతను చేసేటువంటి వర్కౌట్స్ కావచ్చు, జిమ్నాజియం కావచ్చు, చాలా రోజులు చేస్తున్నాడు. ఆయన తెలుసు ఒక ట్రైనర్గా, అతనే ఒక ట్రైనర్గా ఉన్నట్టు కనిపిస్తున్నది అతని మొత్తం వర్కౌట్స్ చూస్తున్నాడు. అవును సార్, తను ఆల్మోస్ట్ చూసే హై ఇంటెన్సిటీ వర్కౌట్సే చేస్తున్నారు. తను చూసే అన్ని వర్కౌట్స్ అన్ని చూసినట్లయితే అన్నీ అవే మొత్తం, అంటే హై ఇంటెన్సిటీ అంటే హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతుంది అన్నట్లు అట్లాంటి వర్కౌట్స్ చేస్తారు తను. సో పక్కా ఒక ట్రైనర్ అయితే ఉంటే ఈరోజు 100% ఛాన్సెస్ సజెస్ట్ కాదు. సో కంపల్సరీ ఎవరైనా సరే వర్కౌట్ చేసేటప్పుడు అయితే ఒక ట్రైనర్ అయితే కంపల్సరీ పక్కా పెట్టుకోవాలి. ఎందుకంటే తనకు తెలుస్తుంది అంటే తను అసెస్మెంట్ చేసాం బాడీ ఈరోజు తను అంటే చేసే స్థితిలో ఉన్నారా లేదా అది కూడా చూడొచ్చు. డే కండిషన్ ఎలా ఉంది, నిన్న నైట్ పడుకున్న ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉండొచ్చు, అండ్ డిహైడ్రేషన్ అయి ఉండొచ్చు ఆ టైంలో, కరెక్ట్ తెలియదు కదా సార్ అప్పుడు. సో ఆల్మోస్ట్ మీరు జిమ్స్ లో చాలా మంది వస్తుంటారు, ఏదైనా ఇక్కడ మీరు జిమ్ లో ఏదైనా ప్రత్యక్షంగా ఇటువంటి సంఘటన గురించి చూడడం కావచ్చు, వినడం కావచ్చు జరిగిందా? ఎవరైనా జిమ్ చేస్తూ లేకుంటే వర్కౌట్స్ చేస్తూ చనిపోయినటువంటి? ఆల్మోస్ట్ సార్ అందరు కూడా ఏంటంటే తొందర వెయిట్ లాస్ కావాలి అని చెప్పేసి ఒక తో వస్తారు అన్నట్లు, అంటే ఎట్లీ 2 months వెయిట్ లాస్ అయిపోవాలి, 30 kgs వెయిట్ లాస్ కావాలని చెప్పేసి ఎక్కువ ట్రెడ్మిల్స్ చేయడము, ఎక్కువ కార్డియో వర్కౌట్స్ చేయడము, అంటే వితౌట్ గైడెన్స్ చేశారు కొందరు. నాకు అన్నీ తెలుసు, యూట్యూబ్లో నేను చూసాను అని చెప్పేసి చాలామంది ఇలా చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ ట్రైనర్ నాకు అవసరం లేదు, నాకు తెలుసు అని చెప్పేసి అంటారు. బట్ అక్కడ ఏంటంటే 100% ఒక ట్రైనర్ ఉంటే తనకి ఏం కావాలి, ఎంత ఈరోజు అంటే తన BMR చూసాము, BMI చూసాం మేము ఓవరాల్గా. సో బేసిక్ మెటబాలిక్ రేట్ అంటాము, BMI బేసిక్ బాడీ మ్యాస్ ఇండెక్స్ చూసాము. సో తనకి ఎంత వెయిట్ లాస్ కావాలి, ఎంత బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, సో దాని తగ్గట్టు మేము డిజైన్ చేస్తాం, వర్కౌట్లు డిజైన్ చేసి తనకి ఇస్తాం అన్నట్లు. సో అట్లాంటి కేసెస్ మా దాంట్లో మేము చేసాం కాబట్టి ఆల్మోస్ట్ మా దగ్గర 40 members ట్రైనర్స్ ఉన్నారు. సో ఎవరికి ఇలాంటి ప్రాబ్లం రాలేదు. ఈ 8 years బ్యాక్ ఒక ఆల్మోస్ట్ నాగోల్లో ఒక జిమ్లో జరిగింది. ఒక కస్టమర్ అంటే తాను ఆల్మోస్ట్ US వెళ్ళే ఛాన్సెస్, అంటే ఫ్లై 1 month టైం ఉందని చెప్పేసి టైం లేదని తను కార్డియో 1 hour 45 minutes చేశాడు సార్. తను చేశాడు కంటిన్యూగా వితౌట్ ఎవరు సపోర్ట్ లేకుండా 1 hour 45 minutes చేసేసి వాటర్ డిహైడ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయి అక్కడనే కొలాప్స్ అయ్యి ఫెండే చనిపోయాడు. తను అక్కడే చనిపోయాడు. సో జాగ్రత్త అవసరమైనటువంటిది. శరత్ రెడ్డి గారు, ఇంకొక విషయము, డైట్ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది సార్ డైట్కి సంబంధించి? ముఖ్యంగా యూత్లో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు జంక్ ఫుడ్ తినడము, బయట ఒకవైపు వర్కౌట్స్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం బయట జంక్ ఫుడ్ తినడము, లేట్ నైట్స్ పడుకోవడము, నిద్ర ఫుడ్ అనేటువంటిది మనిషి కార్డియాలజీకి సంబంధించి అంటే అతని గుండె పనితీరుకి సంబంధించి ఎంత ఇంపాక్ట్ చూపెడుతున్నాయి ఇవి రెండు? ఇప్పుడు ప్రజెంట్ డే లైఫ్ స్టైల్లో మనకి మెయిన్ రీజన్స్ అంటే ఈ తక్కువ ఏజ్ లో హార్ట్ స్ట్రోక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఒకటి స్ట్రెస్, మీరు మెన్షన్ చేస్తారు ఆల్రెడీ. అంటే అన్ని ప్రొఫెషన్స్ లోనూ ఆ స్ట్రెస్ అనేది పెరిగింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అంటే టార్గెట్స్ అయి ఉండొచ్చు, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాస్ టార్గెట్స్. ఓకే, సో అది. అండ్ సెకండ్ మనకి ఈ డైట్. ఇప్పుడు డైట్ మన డైట్ ఎలా ఉంది, మన గ్రాండ్ పేరెంట్స్ డైట్, మన పేరెంట్స్ డైట్ ఎలా ఉంది, గ్రాండ్ పేరెంట్స్ డైట్ ఎలా ఉంది, ఎవరిది వాళ్ళు కంపేర్ చేసుకుంటే తెలిసిపోతుందండి. అండ్ మన చిల్డ్రన్, ఇప్పుడు మా సన్ ఏం డైట్ తింటున్నాడు, ఇది కంపేర్ చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఈ న్యూ జనరేషన్ లో జంక్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువ. ఇప్పుడు మన నార్మల్ ఫుడ్ కి అదే నా గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళంతా హోల్ గ్రెయిన్, అప్పుడంతా ఈ ప్రాసెసింగ్ ఇవన్నీ లేవు. హోల్ గ్రెయిన్ తో చేసిన బ్రెడ్ కానీ, హోల్ గ్రెయిన్ తో చేసిన రైస్ కానీ అది తీసుకునేవాళ్ళు. సో మళ్ళీ ఆ కాన్సెప్టే మనకి హోల్ గ్రెయిన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వస్తుంది. సో పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే లాస్ట్ 3 decades లో మనకి వచ్చాయో, అంటే మన ఇండియన్ లైఫ్ స్టైల్ నుంచి ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్కి వెళ్తున్నాం, ఎస్పెషల్లీ ఫుడ్ సంబంధించిన దాంట్లో. అది ఖచ్చితంగా అది మనని ఇంపాక్ట్ చేస్తూ ఉంది. సో అందులో ఏం డౌట్ లేదు. సో స్ట్రెస్ అండ్ ఫుడ్ అనేది మేజర్ ఫ్యాక్టర్స్, అందులో ఏం డౌట్ లేదు. సో దానివల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు 60s లో వచ్చేది, నౌ 40s లో కూడా వస్తుంది. ఈవెన్ మా హాస్పిటల్ డేటా అయితే అనలైజ్ చేస్తే మేము నియర్లీ 35% ఆఫ్ మా క్యాథ్లాబ్ ప్రొసీజర్స్ ఆర్ లెస్ దెన్ 50 years. సో దట్ సేస్ అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే ఏజ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గడం జరుగుతుంది. ఇది మెయిన్ రీజన్స్ ఇదే, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ అండ్ ఇంక్రీజ్డ్ స్ట్రెస్. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. స్లీప్ అనేటువంటి సార్, నిద్ర అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? ఎస్ స్లీప్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో మనకి స్లీప్ హెల్త్ ఆబ్వియస్ గా నీ స్ట్రెస్ లెవెల్స్ ని
అండ్ ఈ ఇంపాక్ట్ ఆఫ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది ఇఫ్ యువర్ స్లీప్ ఈజ్ హెల్తీ. అండ్ స్లీప్ అన్హెల్దీ అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్లీప్ అన్హెల్దీ ఎప్పుడు ఉంటుందంటే వెన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఆల్సో వెరీ హై. Okay, your mind is always active and it is thinking hundreds and hundreds of things. So appudu nee sleep health anedi potundi. So sleep health is very very important and it reduces chances of heart disease. రైట్ సార్. డాక్టర్ గారు చెప్తున్నారు ఒకటి ప్రధానంగా స్ట్రెస్ లెవెల్స్, అదేవిధంగా తీసుకునేటువంటి ఆహారము, నిద్ర అనేటువంటిది మనిషి హెల్త్ మీద, అతని గుండె ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపెడుతున్నాయి అంటున్నారు. నిజంగానే 40 ఏజెస్లో ఇప్పుడు చాలా మందికి హార్ట్ అటాక్ వస్తుంది. దీన్ని నిరోధించవచ్చా? డాక్టర్లు ఎటువంటి సలహాలు చెప్తున్నారు? ఎట్ ద సేమ్ టైం జిమ్లో చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, ముఖ్యంగా సప్లిమెంట్స్ చాలా మంది తీసుకుంటుంటారు. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.